హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, సాంప్రదాయ మూలిక వైద్యులు 9th జనరేషన్ అండి. ఎస్కే రసూల్ గారు అయితే మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో కొంతమంది లేదు నేను తగ్గాలి అనే విధంగా అనుకుంటున్నారు, రకరకాల డైట్స్ చేస్తున్నారు, అయినా కూడా తగ్గట్లేదండి. అంటే ఎందుకు అంటే కొంతమంది జన్యుపరంగా లావైపోతూ ఉంటారు అని అంటున్నారు. ఇది నిజంగా వాస్తవమే అంటారా? ఇది వాస్తవం కాదు. ఏది వాస్తవం కాదు? పెళ్ళి భార్య తన పంట తినగానే లావు అవుతున్నాడు, ఓహో! ఇదంతా అబద్ధం. శరీరానికి వ్యాయామం లేదు. మనం ఎక్కడన్నా చూస్తూ ఉంటాం, అడవుల్లో రోడ్డు పక్కలో చీమలు పోతుంటాయి, అవును. అన్నీ ఒకే మెజర్మెంట్లో ఉంటాయి. అవి అవును. అవి లావవు, సన్నబడు. లావ చీమ ఉందా, అవే లావ చీమలే. ఒక 1000-2000 కనపడతాయి, ఎన్నో సమ్ క్రోడ్స్. చిన్న చీమ అన్నీ అట్లే ఉంటాయి. వాటికి పైవాడే, మీకు నాకు కూడా పైవాడే. మనం ఎందుకు ఇట్లా బాడీని అప్ అండ్ డౌన్ చేసుకుంటా అన్నాం. అవి అదే ఏజ్లో ఉంటాయి, చచ్చే వరకు అట్లే ఉంటాయి. అండ్ ఆ చీమే మనకి బుద్ధి చెప్తాను ఈరోజు. అవును, అవి నడుస్తూనే ఉంటాయి. నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ వాకింగ్ ఇక్కడ వాకింగ్ లేదు మనకి. ఆ! ఖానా పీనా సోనా, తినడం పనుకోవడం, ఇది జీవితం అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇక ఆడోళ్ళు పెళ్ళి కాకముందు నాజుగ్గా ఉంటారు అమ్మాయిలు. అవును. పెళ్ళి కాగానే వెంటనే గర్భం రావడం, డెలివరీ కావడం, పొట్ట పెద్దగా ఉండడం. హ్మ్. అంటే ప్రాచీన కాలంలో ఆ రోజు తల్లులు డెలివరీ అయిన తర్వాత ఆ పొట్టకి ఒక క్లాత్ కట్టేవారు, బ్యాండ్. ఎందుకంటే ఈ ఆడబిడ్డలకి, తల్లులకి ఈ పొట్టలోని చర్మం దలసరిగా ఉంటుంది. అది గర్భం రాగానే నా తల్లులకి అలా బెలూన్గా అయ్యి ఒక్కసారి లూజులో చేపి అన్నహీనంగా ఎందుకు కాగు అవుతుంది. ఈరోజు వీళ్ళు కట్టడట్లేదు, జఠరాగ్ని పెంచే ఆహారాన్ని ఇవ్వట్లేదు. అంటే ఈరోజు డెలివరీ అయిన నా తల్లులకి, బుడ్డమ్మలకి ఏం చేస్తారు, ఆ రోజు పిప్పళ చూర్ణం, త్రికట చూర్ణం, వాము, వజ, జీలకర్ర ఇవన్నీ చూర్ణాలు చేసి ఇస్తుండ్రి. ఓకే. ఈరోజు ఆ రోజులో చలి అంటే తెలీదు. డెలివరీ అయిన 5వ రోజే పంట పొలాల్లో మళ్ళుల్లో నాట్లు వేసేవారు నా తల్లులు. ఈరోజు అవన్నీ లేవు. డెలివరీ కాగానే మేకప్లో కూర్చోంటుంది ఆమె. 3వ రోజే మేకప్లో ఉంటుంది. లిప్టిక్ పొడిపోయింది, మేకప్ ఉండను, ఆ చెవులో కాటన్ ఉండదు, తలకు బట్ట ఉండదు. సంధివాతం, ఈ సంధివాతం వల్ల వచ్చే రోగాలే ఈ స్థూల శరీరం ఈరోజు ఆడబిడ్డలకి. ఆహా! ఎవరి సబ్జెక్ట్ నన్ను అడగలేదు, మీరు అడుగుతున్నారని చెప్తున్నా. ఈరోజు మానవాళి అదుపు తప్పింది. డెలివరీ కాగానే 4వ రోజే ఆమె మేకప్లో ఉంటుంది. ఈరోజు అట్లా ఉండకూడదు. చెవిలో దూది పెట్టుకోవాలా, తలకు బట్ట కట్టుకోవాలా, వేడి నీళ్ళు ముట్టుకోవాలా, వాతావరణం వెచ్చగా ఉండాలా. ఎందుకంటే ఈ శీతల స్వభావాలు ఏమన్నా తీసుకున్న సంధివాతం మొదలయ్యిందా ఇక మృత్యువే మీకు. ఆహా! హిస్టీరియా వచ్చేస్తుంది. పిల్లోడు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి అమ్మాయి మాటలు పడిపోయినాయి, స్పృహలో లేదు. ఇదేంది సంధివాతము, సన్నిపాతం. అంటే ఇక్కడ ఏం చేసింది, పిత్తం కఫంలో చేరింది. ఆహా! ఎప్పుడైతే పిత్తం కఫంలో చేరుతుందో మెంటల్గా మాట్లాడడం మొదలవుతుంది ఆమె. ఇక్కడ ఆ స్థూల శరీరం గురించి మనం మైండ్ కరెక్ట్ గా ఉన్నది ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది అలా ఉంటుంది. ఎప్పుడైతే జఠరాగ్ని పెంచే వస్తువులు ఏంది, పిప్పళ్ళు, మిరియాలు, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, అంటే లొసన్ అంటారు కదా, ఇక్కడ లొసన్ అంటారు, గార్లిక్ అంటారు. ఆ తర్వాత పిప్పళ్ళ చూర్ణం, వాము, వజ, సొంటి, పిప్పళ్ళు, మోడి. ఎవరు తింటున్నారు ఈరోజు? ఈ అమ్మగారు హాస్పిటల్ డెలివరీ అవుతున్నారు, ఆ తర్వాత ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన మనం నియమం పాటించకపోవడం వల్లే ఈ స్థూల శరీరం వస్తూ ఉండేది. 18 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళు కాగానే తల్లి కాగానే 21వ సంవత్సరం పడగానే ఆమె ఆంటీ ఫేస్ వస్తుంది ఆమె. దేనికి? మీ ఆహారం అదుపు తప్పిద్ది. ఈరోజు అందరు చెప్పేది ఒక్కటే, ఈ మా మాటి బుడగాళ్ళు కూడా చెప్పేది ఒకటే, పెళ్ళి కాగానే ఇంత పొట్ట ఎందుకు వస్తుందిరా నీకంటే ఫుల్గా తింటున్నాడు, వాకింగ్ చేయట్లే, శ్రమ లేదు. ఆడ ఫుల్గా తిని పెండ్లామందరూ కూర్చుంటే అవుతుందా? ఇంటరామరం మాదిరి కష్టపడాలా. ఇప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పటికి 50 కిలోలు వెయిట్ తీసుకొని 3వ ఫ్లోర్ నేను ఎక్కుతా. ఆరోగ్యం పెట్టుకోండి. సెకండ్ ఫ్లోర్ కి ఆయాసం వచ్చేస్తుందండి. డెమో పెట్టండి. నెక్స్ట్ వచ్చినప్పుడు కింద పెట్టండి 50 కిలో బియ్యం ప్యాకెట్, మొత్తం ఫ్లోర్ నేను నడుచుకొని తీసుకెళ్తాను. ముందర కెమెరా పెట్టుకోండి కావాల్సింది. అంతే కదండి. ఈరోజు శరీరం సోమరితనం, చీమలు బుద్ధి చెప్తుండాయి, అవి నడుస్తూ ఉండాయి. ముందర ఏ చీమ మెజర్మెంట్లో ఉంటే మొత్తం చీమలు అట్లే ఉంటాయి, అదే మెజర్మెంటే. అంటే ఇక్కడ నడక లేదు, నడవండి.
తింటాన టీవీల మీద కూర్చోవద్దండి, మీకు ఫ్యాక్ట్ వచ్చేస్తుంది బాడీలో. దీనికి ఏం చేయాలి మనం? ప్రకృతి మనకి ప్రసాదించే అద్భుతమైన మూలికలు ఉన్నాయి. ఉత్తరేని తైలం, కొట్లో అమ్మి ఆకు మనకొద్దు. ఊరి చివరికి వెళ్ళామంటే దండిగా దొరికేస్తుంది. ఆహా. గంపలు గంపలు ఉత్తరేని. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, తల్లి నీకు దండం పెడుతున్నా, ఈ మానవ దేహం వజ్రదేహంగా మార్చడానికి నీ శరీరంలో ఒక భాగాన్ని తీసుకుంటాను దండం పెట్టి ఆ యాకును తెచ్చి కచ్చా పచ్చాగా దంచి నువ్వుల నూనెలో పక్వము గావించి ఈ తైలాన్ని పొట్టకు రుద్దండి, హిప్పుకి తొడలకి బాగా భాగాలకు రుద్దండి. శరీరం రుద్దడం, వేడివేడి నీళ్ళ స్నానం చేస్తే మీ శరీరం ఉండే ఫ్యాక్ట్ తగ్గిపోతుందంటారా? అలా ఎండుకు మంచు మాదిరి కరిగి నాజుగ్గా మారిపోతారు. ఓకే. ఇంకొంతమంది కొన్ని జిమ్ములు చేస్తున్నారు. ఒక 3 మంత్స్ చేస్తున్నారు. ఓకే. సన్నబడ్డారు అని చెప్పి తర్వాత కొంతమంది మానేస్తున్నారు. వెంటనే ఇంకా లావైపోతున్నారు. ఉన్న లావుకి మించి ఇంకాస్త ఎక్కువ లావైతున్నారు. ఉదయం 9 టిఫిన్ తింటామండి, మస్తుగా ఉంటుంది, ఆకలి కాదు. మళ్ళా 1 గంటకు ఆకలి అవుతుంది. దేనికి అవుతుంది? ఇది అరిగిపోయింది. ఈ జిమ్ అంతే. ఈ జిమ్ములో చేసే వ్యాయామం అంతా అప్పటికే జనవరి, ఫిబ్రవరి, టెంపరవరి 3 నెలలకు మళ్ళీ మామూలుగా అయిపోతుంది. కాబట్టి లంగోట గట్టి గోదాల్లో మేమంతా గోదాలు చేసిన వాళ్ళమే. కాబట్టి ఈ కర్రసామ తిప్పండి, ఎనర్జీ ఉంటుంది. ఈ జిమ్ముల్లో వేస్ట్. ఈ జిమ్ముల్లో ఎక్సర్సైజ్ అంతా వేస్ట్. ఓకే. క్రికెట్ ఇలాంటివి ఆడితే చాలంటారా? క్రికెట్ ఇలాంటివి మగవాళ్ళు ఆడితే బాగుంటుందండి. క్రికెట్ ఆడండి, రన్నింగ్ ఉంటుందమ్మా. ఇప్పుడు హాకీ ఆడేవాడు ఒక్కడిని చూపిండి లావుగా ఉండేవాడు. ఇప్పుడు కపిల్ దేవ్ గారు ఉన్నాడు. ఎప్పటి నుంచి వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి అట్లానే ఉంటారు. చెమట అదే నేను చెప్పేది, మొదటి నుంచి చెప్పేది ఒకటి, ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి, నడవండి. నడక మొదలు పెట్టండి, మీరు నాజుగ్గా ఉంటారు. ఓకే. సో ఎక్కువ నడుస్తూ కరెక్ట్‌గా పడుకోవడము, కరెక్ట్ ఆహార పదార్థాలు తీసుకుంటే బావుంటారంటారా? అద్భుతంగా ఉంటారమ్మా. ఓకే. ఈ జిమ్ములు కూడా వేస్ట్ అంటారా? వేస్టే. వాకింగ్ చేయండి, మీ చేత కర్ర తిప్పండి, మీకు అది చేత కాకపోతే నీళ్లు చేదండి, అది చేత కాకపోతే వాకింగ్ చేయండి, నడవండి నడవండి, నడుస్తూనే ఉండండి. ఆ రోజు ఇవి నీళ్ళే చేదు బాయిలు అంటే ఏం లేవు, ఈరోజు లేవు. కాబట్టి వాకింగ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండీ! అందరూ కరెక్ట్‌గా ఆహారాలు తీసుకోండి, వాకింగ్ ఎక్కువ చేయండి. ఇలాంటివి చేసుకుంటే సన్నగా ఉంటారు మీరు. లావు అవ్వకుండా ఉంటారు. సార్ చెప్పిన విధంగా చేస్తే చాలా మంచిదండి. బాడీ కూడా స్లిమ్‌గా ఉంచుకోవచ్చు మీరు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. సార్‌తో మాట్లాడొచ్చు. లేదు కామెంట్ రూపంలో తెలియబరుస్తాం. మా క్వెషన్స్ చాలా సందేహాలు ఉన్నాయంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వెషన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ఆ క్వెషన్స్ అన్ని అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.